నమస్తే వెల్కమ్ టు న్యూస్ అవర్ నేను రాజేంద్ర డీటెయిల్స్ చూస్తే కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని నాగార్జున కోరారు మంత్రి హోదాలో ఉండి ఇలా మాట్లాడడం సరికాదన్నారు విచారణ సందర్భంగా నాంపల్లి కోర్టులో నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేశారు బిఎన్ఎస్ యాక్ట్ 356 ప్రకారం సినీ రంగంపై రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదని తెలిపారు తమ కుటుంబం మానసిక క్షోభకు గురైందన్నారు మంత్రి వ్యాఖ్యలతో తమ కుటుంబానికి డ్యామేజ్ జరిగిందని తెలిపారు దేశవ్యాప్తంగా తన కుటుంబంపై తీవ్ర ప్రభావం పడిందన్నారు నాగార్జున పిటిషన్లో సాక్షి సుప్రియా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల 10కి వాయిదా వేసింది హర్యానాలో బీజేపీ పార్టీ ఓడిపోతుందని ఎగ్జిట్ పోల్ చెప్పాయి కానీ డబ్బాలు ఓపెన్ చేస్తే బీజేపీనే విజయం సాధించిందని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు జమ్మూ కాశ్మీర్లో బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఎదగడానికి కిషన్ రెడ్డి కృషి చేశారన్నారు తెలంగాణలో ఒక్కసారి బీజేపీ అధికారంలోకి వస్తే హర్యానా రాష్ట్రంలో మళ్లీ బీజేపీ వస్తుందని తెలిపారు ఆయన ఈ దేశంలో 2 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చినాయి ఇంకా వస్తా ఉన్నాయి టీవీలలో చాలా మంది చెప్పారు హర్యానాలో ఓడిపోతున్నారు జమ్మూ కాశ్మీర్ ఓడిపోతున్నారు భారతీయ జనతా పార్టీ బలం తగ్గుతుంది నరేంద్ర మోడీ గారి బలం తగ్గుతుందని చాలా మంది పిచ్చి పిచ్చి కూతలు కూసిండ్రు అన్ని సర్వే ఏజెన్సీలు కూడా 2 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోతుందని నిన్నటి దాకా ఎగ్జిట్ పోల్స్ చెప్పినాయి కానీ ఇవాళ ఏమైంది డబ్బాలు వేసినాక 20 సీట్లు కూడా రావు బీజేపీకి హర్యానాలో చెప్పారు డబ్బాలు తీసినాక ఎన్ని వచ్చినాయన్నా 50 సీట్లకి దగ్గరగా భారతీయ జనతా పార్టీ ఒంటరిగా హర్యానాలో అధికారంలోకి వస్తాం తెలంగాణకు చెందిన ఒక యువకుడు ఇరాక్లో చిక్కుకొని నరకయాతన అనుభవిస్తున్నాడను తన ఆవేదన సెల్ఫీ వీడియో ద్వారా వ్యక్తం చేశాడు జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలానికి చెందిన పల్లపు అజయ్ ఉపాధి కోసం ఇరాక్ వెళ్లాడు అధిక వేతనం ఇప్పిస్తామని చెప్పిన ఏజెంట్ మాటలు నమ్మి అతనికి 2,70,000 ఇచ్చారని తెలిపాడు ఇరాక్ వచ్చాక ఏజెంట్ తన పాస్పోర్ట్ తీసుకుని గదిలో బంధించి వెళ్లారని తెలిపాడు తినడానికి తిండి లేక రోజుకొక పూట తింటున్నానంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో ద్వారా వ్యక్తం చేశాడు పాస్పోర్ట్ లిమిట్ పని చెప్తారు సార్ అకమ్మ లేదు పాస్పోర్ట్ లేదు సార్ ఎట్లా వేసి నన్ను ఇంటికి తీసుకోవాలి సార్ ప్లీజ్ సార్ పైసలు కూడా ఇంటికాడికి పంపించుకున్నాను సార్ ఇక్కడ ఫుడ్ కూడా నాకు సరిగ్గా లేదు సార్ ఒక్కరోజు కూడా చక్కగా ఫుడ్ లేదు సార్ ఒక్కసారి తింటున్నాను సార్ రోజుకి ఒక్కసారి కూడా తిన్నాను ఒక్కొక్క రోజులు కూడా ఉన్నాయి సార్ తినకుండా పడుకున్న రోజులు కూడా ఉన్నాయి సార్ ప్లీజ్ సార్ నన్ను ఎట్లా వేసి ఇంటికి తీసుకోవాలి సార్ ప్లీజ్ సార్ ఇక్కడ బాగా ఇబ్బంది అవుతుంది సార్ ఇక్కడ శ్రీకాకుళం జిల్లా పోలేకి మండలంలో దసరా సందర్భంగా ఇరు పార్టీల వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఘర్షణలో టీడీపీకి చెందిన పాలన వీరస్వామి మృతి చెందగా పాలన రామారావు తలకి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారిని నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం గ్రామంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అమరేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాలీబాల్ టోర్నమెంట్ను ప్రారంభించారు మేడారం గ్రామంలో నిర్వహిస్తున్న వాలీబాల్ పోటీలను ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నారు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అండగా ఉంటారని క్రీడాకారులకు ఎటువంటి అవసరం ఉన్నా సహకారం అందిస్తామని తెలిపారు ఇలా క్రీడా మైదానం ఏర్పరచుకున్నారంటే వారి వెనుక ఆ యువకుల యొక్క కష్టము ఈ గ్రామాలటువంటి అన్ని రాజకీయ పార్టీ పెద్దలు ఎవరైతున్నారో వారందరూ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు అదేవిధంగా నమస్కారాలు తెలియజేస్తున్నా ఏదేమైనా కూడా శాసనసభ్యుడిగా ఈరోజు ఇంత మంచి టోర్నమెంటు జిల్లా స్థాయి పెద్ద ఎత్తున మా చేతుల మీద ప్రారంభించుకున్నందుకు వారికి కూడా వాలీబాల్ అసోసియేషన్ వారికి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కూడా వాలీబాల్కి సంబంధించిన కోచ్ వాళ్ళందరూ కూడా వచ్చినారు హైదరాబాద్ 300 కిలోమీటర్ల నుంచి వచ్చినారు ఇక్కడికి వారు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఏదైతే క్రీడాకారులకు సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి వాలీబాల్ దీనికి అన్ని విధాలు కూడా జిల్లా యంత్రాంగం కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ అండగా ఉంటుంది రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన క్రీడాకారులకు వాలీబాల్ గ్రామీణ ప్రాంతంలో టోర్నమెంట్ జరిపే విషయంలో కానీ క్రీడాపరంగా వారికి ముందు రాష్ట్ర స్థాయి కానీ ఇది వారికి అన్ని విధాలు కూడా నైపుణ్యం ఇచ్చే విధంగా కోచ్లకు ద్వారా వాళ్ళకు సహకారం అందిస్తామనే విషయం కూడా తెలియజేసుకుంటూ ఇంకా ఆర్థికంగా ఏ చిన్న ఇబ్బంది ఉన్న క్రీడాకారులకు కూడా మీ ఎమ్మెల్యేగా నేను అన్ని విధాలు వారికి అందుబాటులో ఉంటా వారికి ఆర్థికంగా కూడా అన్ని విధాలు అండగా ఉంటానన్న విషయం కూడా తెలియజేసుకుంటూ మార్కెట్లో కూరగాయల ధరలు సామాన్యులకు నిజంగానే గాయాలు చేస్తున్నాయి కేజీ టమాటా ఓపెన్ మార్కెట్లో 70 దాటింది రైతు బజార్లో సబ్సిడీపై 50కి వస్తుంది ఇక అల్లం ఘాటెక్కిస్తే ఉల్లి కంటనీరు పెట్టిస్తుంది మిగిలిన కూరగాయల ధరలు సామాన్యులకి అందుబాటులో లేవు దీంతో సామాన్యులు పెరిగిన నిత్యావసర ధరలతో సతమతమవుతున్నారు
విశాఖలో పెరిగిన కూరగాయల ధరలపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా టమాటా ధర అయితే మాత్రం టారెత్తిచ్చేస్తుంది. మరి సామాన్యులు మార్కెట్కి రావాలంటేనే భయపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దసరా హాలిడేస్ ఫెస్టివల్ సీజన్ నడుస్తూ ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోని కూడా అదనపు ఖర్చులు ఖచ్చితంగా కనిపిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే వచ్చే గెస్ట్లని మెయింటైన్ చేయాలి, అలా ఎక్కువ మోతాదులో వంటలు చేసుకునే అవకాశం ఉంటుంది. వీటిలన్నిటి నేపథ్యంలో కాయగూరలు కానీ లేకపోతే టమాటాలు కానీ నిత్యావసర సరుకులు కానీ ఏది చూసినా కూడా ధరలు ఆకాశాన్ని అంటిపోతున్నాయి. ముఖ్యంగా ఫెస్టివల్ సీజన్ లో ఇంత భారీగా ధరలు పెరిగితే కనుక ఖచ్చితంగా సామాన్యుడి బడ్జెట్ అనేది తారుమారయ్యే పరిస్థితి అయితే మాత్రం ఉంటూనే ఉంటుంది. ప్రస్తుతం నేను విశాఖ ఎంవీపీ రైతు బజార్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ధరల పట్టిక కనుక మనం చూసుకుంటే కనుక ఏ ఒక్క కాయగూర ధరని చూసినా కూడా దాదాపుగా 50 రూపాయలు పైబడి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా టమాటోస్ కనుక చూసుకుంటే కనుక మార్కెట్లో టమాటా రేటు తలుచుకుంటేనే అసలు కామన్ పబ్లిక్ అంతా కూడా ఒక్కసారిగా వాళ్ళంతా కూడా అమ్మో అనే పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ప్రస్తుతం రాయితీ మీద టమాటా సరఫరా మనం ప్రస్తుతం చూస్తా ఉన్నాము. 1 కిలో టమాటోస్ 50 రూపాయలకి వీళ్ళంతా కూడా సబ్సిడీ మీద ఇస్తున్నారు. ఆ సబ్సిడీ టమాటాని తీసుకోవడానికి పబ్లిక్ కూడా చాలా మంది ఇక్కడ ఆల్రెడీ లైన్స్ లో ఉండి ఆ టమాటోస్ ని తీసుకుంటున్నారు. ఆధార్ కార్డు మీద 1 కిలో ఒక మనిషికి 1 కిలో మాత్రమే ఇస్తూ సబ్సిడీ టమాటోస్ అయితే రైతు బజార్లో అందిస్తూ ఉన్నారు. మరోవైపు చూసుకుంటే కనుక ఇదే టమాటో ధర ఓపెన్ మార్కెట్ లో దాదాపుగా 70 రూపాయలు పైబడి ఉంది. ఈ పరిస్థితుల్లో అసలు ఇక్కడికి వచ్చే పబ్లిక్ అంతటికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సబ్సిడీ టమాటోస్ అయితే మాత్రం ఇక్కడ రైతు బజార్ లో స్టాఫ్ అయితే అందిస్తూ ఉన్నారు. సార్, రైతు బజార్ లో సబ్సిడీ టమాటోస్ అయితే 1 కిలో 50 రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరికి అందిస్తున్నారు. వారి ఆధార్ కార్డ్స్ తీసుకుని ఒక మనిషికి 1 కిలో చొప్పున అందిస్తున్నారు. కానీ బయట ఓపెన్ మార్కెట్స్ లో దాదాపుగా 70 రూపాయల పైన ఉంటుంది. సార్, ఈ మార్కెటింగ్ లో అంటే ప్రస్తుతం ఇక్కడ మార్కెట్ లో ఉన్న సిచ్యువేషన్ మనకి బహిరంగ మార్కెట్లో టమాటో ధర భారీగా పెరగడం వల్ల ప్రభుత్వం వారు రాయితీపై సబ్సిడీ అందించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఉదయం నుంచి కూడా మనం రాయితీపై సబ్సిడీలో టమాటా అయితే ప్రత్యేక కౌంటర్ల ద్వారా వినియోగదారులకి అందుబాటులో పెట్టాం. మేడం గారు, ఈరోజు ఏంటంటే 6700 కేజీల టమాటో మనం అందుబాటులో పెట్టడం జరిగింది. అయితే ఆధార్ కార్డు పైన ఒక కుటుంబానికి 2 కిలోల వరకు మనం ఇస్తున్నామండి. దీని మేరకు 3 కౌంటర్లు ఏర్పాటు చేసి అందించడం జరుగుతుందండి ఎంఈపీ రైతు బజార్లో. ఇది ఇక్కడ మొత్తానికి వీళ్ళైతే చెప్తుంది ఏంటంటే ఎంతమంది వచ్చి లైన్లో నిలబడితే అంతమందికి కూడా సబ్సిడీ ధరలకి టమాటాస్ అందించేదానికి మేము సరుకునైతే అందుబాటులో తీసుకొని వచ్చి ఉంచాము. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పర్యవేక్షణ అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క కాయగూర మీద కూడా దాదాపుగా లాస్ట్ వీక్కి ఇప్పటికీ కనుక మనం వేరియేషన్ చూసుకుంటే కనుక దాదాపుగా 10 రూపాయల నుంచి 15 రూపాయల వరకు రేట్లు అయితే పెరిగాయి. ఇది ప్రస్తుతం భవానీ మాలలు వేసుకునే సీజన్ కూడా, అంటే దసరా ఫెస్టివల్లో వాళ్ళంతా కూడా ఎక్కువగా వెజిటేరియన్ కే ప్రియారిటీ ఇస్తారు. కాబట్టి వెజిటేరియన్ సేల్ అనేది, అంటే కూరగాయల సేల్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. కానీ మార్కెట్స్ లో కనుక చూసుకుంటే కనుక ఇటీవల కాలంలో మన ఫ్లడ్స్ కూడా చూసాము. చాలా ఏరియాస్ లో వరదల కారణంగా కూరగాయల పంటలన్నీ కూడా నాశనం అయిపోయాయి. దీంతో పైన ఉన్న ప్రాంతాల నుంచి వాటిలన్నింటినీ కూడా దిగుమతి చేసుకొని మార్కెట్స్ లోకి తీసుకొస్తున్నారు. ఆ నేపథ్యంలో కూడా కొంత ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ ఇట్లా ఇవన్నీ కూడా పెరిగిన నేపథ్యంలో రేట్లు అయితే మాత్రం భారీగా పెరిగిపోయాయని చెప్తా ఉన్నారు. మరోవైపు టమాటోస్ కనుక చూసుకుంటే కనుక అసలు సబ్సిడీలో కూడా దొరకని పరిస్థితి ఎక్కడికక్కడ. ఫెస్టివల్స్ సీజన్ లో ధరల నియంత్రణ మీద ఖచ్చితంగా ప్రభుత్వం అయితే మాత్రం కొంత చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది అని పబ్లిక్ కూడా భావిస్తూ ఉన్నారు. ఇంతకు ముందు 500 పట్టుకొని మార్కెట్కి వస్తే 4-5 కూరలు కొనేవాళ్ళం. ఇప్పుడు ఎలా ఉంది సార్? ఇప్పుడు 500 పట్టుకొస్తే 4-5 కూరలు కూడా రావట్లేదు. అది కూరగాయలు రేట్లు పెరిగిపోయాయి బాగా. దీపావళి అయిపోయే వరకు ఇదే రేట్లు ఇంకా కంటిన్యూ అవ్వచ్చు, పెరిగితే పెరగచ్చు. ఇంకా ఫెస్టివల్స్ సీజన్ ఈ టైంలో ధరల నియంత్రణ అనేది జరగకపోగా పెరుగుతూనే ఉంది. ఇది సామాన్యులకి చాలా కష్టమైన పరిస్థితి. బడ్జెట్ అనేది మేము వేయలేకపోతున్నాం, అంచనా వేయలేని పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వం, ఇక్కడున్న జిల్లా అధికారులు ధరల నియంత్రణ మీద మాత్రం ఫోకస్ చేయాలి, ధరల నియంత్రణని అదుపులోకి తీసుకురావాలి అన్నది వీళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నమాట. ఏది ఏమైనా కూడా మార్కెట్కి రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు అన్నది మాత్రం వాస్తవం. కాయగూరల ధరలు ఆకాశాన్ని అంటిన ధరల్ని చూస్తేనే సామాన్య ప్రజలు అయితే మాత్రం బడ్జెట్ ని మరొకసారి తూకం వేసి చూసుకునే పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ, హెచ్ఎంటీవీ, విశాఖపట్నం. ఇంద్రకీలాద్రిపై కీలక ఘట్టమైనటువంటి మూల నక్షత్రం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఈవో రామారావు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. వీఐపీలు సైతం అంతరాలయం దర్శనం రద్దు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు. రేపు మధ్యాహ్నం పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సీఎం చంద్రబాబు వస్తారని అంటున్న ఆలయ ఈవో కేఎస్ రామారావుతో మా కరెస్పాండెంట్ కాంతి ఫేస్ టు ఫేస్.
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో కీలక ఘట్టమైనటువంటి మూలా నక్షత్రానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఆలయ అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. అయితే మూలా నక్షత్రం రోజు భారీగా భక్తుల సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఆలయం తరపున భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు అనేది మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, రేపు మూలా నక్షత్రం సందర్భంగా భక్తులకు ఎటువంటి ఏర్పాట్లను చేస్తున్నారు? మూలా నక్షత్రం కాబట్టి రేపు ఇంద్రకీలాద్రి క్షేత్రం పైన ఒక పెద్ద ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి రోజు. సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఆ అలంకారాన్ని చూడడానికి, అమ్మవారి ఆశీస్సులు పొందడానికి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. గత సంవత్సరం లేదా అంతకుముందు స్టాటిస్టిక్స్ చూసినట్టయితే 1,00,000 దాటుతారన్నటువంటిది విదితమవుతుంది. అలాగే ఈసారి 1.5 లక్ష పైన ఎంతవరకు వెళ్ళొచ్చేది వస్తారని భక్తులు అంచనా వేస్తున్నాం. దీనికి తగినట్టుగా అందరికీ దర్శనం కల్పించాలంటే రేపు అంతరాలయ దర్శనాలు రద్దు చేయకపోతే వీరందరినీ పూర్తిగా దర్శనం కల్పించలేమనే ఉద్దేశంతో రేపు అంతరాలయ దర్శనాలు ఉండవు. అలాగే టికెట్స్ కూడా పూర్తిగా నిలిపివేయడం జరుగుతుంది. అన్నీ ఉచితంగానే, అన్ని దర్శనాలు ఉచితంగానే కల్పించే ప్రయత్నం చేస్తాము. విఐపీస్ ఎక్కువగా వస్తుంటారు సార్. రేపు మూలా నక్షత్రం, అమ్మవారి జన్మ నక్షత్రం ఒక సెంటిమెంట్గా భావిస్తారు అమ్మవారి దర్శనానికి. సో వాళ్ళ కోసం ప్రత్యేకమైన, ఇప్పుడు మీరు చెప్పారు అంతరాలయం లేదు, అన్ని దర్శనాలు లేవు, కానీ మనకి స్పేస్ చాలా తక్కువగా ఉంది, వెహికల్స్ రావడానికి కావచ్చు. వాళ్ళకి ముందుగానే ఎటువంటి ఏమైనా ఇండికేషన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళ కోసం ఏమైనా ఏర్పాట్లు చేస్తారు? వీలైనంత రేపు ప్రోటోకాల్ దర్శనాలు ఇబ్బంది అవుతుంది కాబట్టి కాస్త ఎక్కువ మంది ప్రోటోకాల్ దర్శనాలకు రేపు రాకపోవడమే మంచిది. లేదు, భక్తులకు ఏ దర్శనం అయితే ఇస్తామో అవి కల్పించడానికి ప్రయత్నం చేస్తాము. పూర్తిగా అంతరాలయ దర్శనం కల్పించలేము కాబట్టి దూరదర్శనమైనా లఘు దర్శనమైనా మనం కల్పించే ప్రయత్నం చేస్తాము. సహకరించాల్సిందిగా కోరుతున్నాను. సో సీఎం పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన సమయంలో భక్తులకు అంటే ఏ టైంలో సీఎం వస్తారు, పట్టు వస్త్రాలు సమర్పించే సమయం ఏంటి అనేది మీరు నిర్ణయించుంటారు ఆల్రెడీ. సో ఏ సమయానికి సీఎం పట్టు వస్త్రాలు సమర్పిస్తారు? ముఖ్యమంత్రి వర్యులు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో పట్టు వస్త్రాలు సమర్పించడానికి రానున్నారు. వైదిక కమిటీ నిర్ణయించిన సమయాన్నే మనం తెలియజేయడం జరిగింది. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున పట్టు వస్త్రాలను అమ్మవారికి, స్వామివారికి సమర్పిస్తారు. సో ఆ టైంలో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి సార్? క్యూ లైన్స్ ఏమన్నా నిలిపేస్తారా? ఎందుకంటే 2 to 3 అంటే 1 hour ఆపితే బాగా ఇబ్బంది అవుతుంది. అయితే భక్తులు క్యూ లైన్లో ఉండిపోయే పరిస్థితి ఉంటుంది. సో ఆ టైంలో ఎటువంటివి ఉంటాయి? కామన్గా జనరల్ లైన్ ఏదైతే ఉంటుందో అది రన్ అవుతూనే ఉంటుంది. ముఖ్యమంత్రి వర్యులు చాలా సందర్భాల్లో తెలియజేశారు, ఎవరిని ఇబ్బంది పెట్టకండి అని తెలియజేస్తుంటారు ఆయన. కాబట్టి ఆ ఆదేశాలకు అనుగుణంగానే తయారు చేస్తాము. మా ఇంజనీరింగ్ సిబ్బంది, తర్వాత మా పై అధికారులు ఉన్నారు, ఫెస్టివల్ ఆఫీసర్ ఉన్నారు, కమిషనర్ ఉన్నారు, మంత్రివర్యులు ఉన్నారు. మాట్లాడి ఎలా చేస్తే సబబుగా ఉంటుందో, అటు విఐపి రావడం వల్ల కూడా ఎవరికి అంతరాయం కలగకూడదు అనేటువంటిది స్వయంగా ముఖ్యమంత్రి వారే తెలియజేస్తుంటారు. కాబట్టి వీటిని సమన్వయంతో ఒక నిర్ణయం తీసుకొని దర్శనాలు అయితే కల్పిస్తాం. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనేది మన ఉద్దేశం. మూలా నక్షత్రం సందర్భంగా భారీగా వచ్చే భక్తులకు ఇబ్బంది కలిగించకుండా దర్శనాలు చేయించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. అన్ని క్యూ లైన్స్ని కూడా సామాన్య క్యూ లైన్స్ అంటే 500, 300, 100 రూపాయల క్యూ లైన్స్ అన్నీ కూడా నార్మల్ టికెట్ లేని దర్శనాలను రేపు మూలా నక్షత్రం సందర్భంగా కల్పిస్తున్నామని, భక్తులంతా కూడా అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్లేందుకు ఎక్కువ సౌకర్యాలు, ఇప్పుడున్న వాటికంటే కూడా ఎక్కువ సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఈఓకే రామారావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ తేజాతో కాంతి, హెచ్ఎంటీవీ, ఇంద్రకీలాద్రి. తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ఊరు వాడ ఏకమై ఒక్క చోటకు చేరి బతుకమ్మలు పేర్చి ఆడిపాడుతున్నారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బతుకమ్మ సంబరాలు వైభవంగా సాగుతున్నాయి. స్థానిక బాయ్స్ గ్రౌండ్స్ లో మహిళలు ఆటపాటలు, కోలాటాలు కోలాహలంగా సాగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్రాచారి అందిస్తారు. మహబూబ్నగర్ జిల్లాలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 6వ రోజు బతుకమ్మ సంబరాలు అంగరాన్ని అంటే విధంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్ని ప్రాంతాల్లో కూడా బతుకమ్మలు ఆడుతూ పాడుతూ కొలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 6వ రోజు అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు కొనసాగుతున్నాయి. మనం చూస్తాం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బాయ్స్ కాలేజ్ మైదానంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 6వ రోజు ఈ
ఘనంగా జరుగుతున్న బతుకమ్మను చూసేందుకు కూడా జనం పోటెత్తున పరిస్థితి కనిపిస్తుంది. బతుకమ్మను పూలను పేర్చి తమ బతుకమ్మను కొలుస్తూ కోలాటాల మధ్యలో బతుకమ్మ సంబరాలు కొనసాగుతూ ఉంటాయి. అయితే తెలంగాణ ఆడపడుచులకు ఎంతో ఆహ్లాదాన్ని ఎంతో ఆత్మ గౌరవంగా భావించే ఈ బతుకమ్మ సంబరాలు పాలమూరు జిల్లాలో మాత్రం ఘనంగా కొనసాగుతున్నాయి. చాలా మంది మహిళలు కూడా పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు ఆడుతూ పాడుతూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు బతుకమ్మ సంబరాల్లో పాల్గొనే వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పడం బతుకమ్మ సంబరాలు ఎలా ఉన్నాయి? బతుకమ్మ సంబరాలు చాలా బాగున్నాయి. బతుకమ్మ సంబరాలు అందరి ఆడపడుచులు ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉన్నారు. తెలంగాణలో సంప్రదాయాలకు ప్రతిగానించే బతుకమ్మ ఏమనిపిస్తుంది? తెలంగాణలో బతుకమ్మ పండుగనే చాలా సాంప్రదాయం. 9 రోజులు నవరాత్రులు కదా, చాలా మంచిగా ఆడతారు అందరూ నవరాత్రులు ఉన్నందుకు. బతుకమ్మ ఆడుతున్నారు, మీకేమనిపిస్తుంది? బతుకమ్మ చాలా సంతోషంగా ఉంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ పండుగలో పాల్గొని ఉంటారు. సందర్భంగా మంచి రకరకాలుగా పూలు తీసుకొని బతుకమ్మని తయారు చేసి సొంతంగా మనమే మన ఇంటి దగ్గర తయారు చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ అందరి ఆడపడుచులము బతుకమ్మ ఆడడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. బతుకమ్మ పెరుగుతూ వస్తుందా తగ్గుతూ వస్తుందా? పెరుగుతూ వస్తుంది. చిన్న పిల్లలతో సహా అందరూ ఉత్సాహంగా ఆడాలని కోరుకుంటున్నాము ఈ పండుగ. అందుకు ప్రతి సంవత్సరము కొత్తగా తయారు చేసుకొని ఆడడం జరుగుతుంది. రకరకాల పూలు తీసుకొచ్చి తయారు చేసి ఆడుతాం. ముస్లిం మహిళలు కూడా బతుకమ్మ ఆడుతున్న పరిస్థితి చెప్పండి, ఏమనిపిస్తుంది? బతుకమ్మ ఆడుతుంటే చాలా బాగా అనిపిస్తుంది సార్. ఇది తెలుగింటి సంబరాలు కాబట్టి తంగేడ పూలతో చేస్తారు కాబట్టి బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకుంటాం సార్. మీరు మొదటిసారి బతుకమ్మ ఆడడం ఇంతకుముందు ఎప్పుడు ఆడారా బతుకమ్మ? ఇదైతే ఫస్ట్ టైం సార్ మనం చేసేది. ఇది వరకు చేయలేదు, ఇప్పుడు చేస్తాం. ఈ బతుకమ్మ ఆడుతుంటే మీకు ఏమైనా సంతోషంగా ఉంది? చాలా బాగా అనిపిస్తుంది సార్. మళ్ళీ చూడలేము కానీ ఎందుగా ఉంది ముస్లిం మహిళలు కూడా ఈ బతుకమ్మలో పాలు పంచుకొని అంగరంగ వైభవంగా బతుకమ్మ ఆడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. చాలా వరకు కూడా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బాయ్స్ కాలేజ్ మైదానానికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున మహిళలు బతుకమ్మ ఆడుతూ కోలాటాలు వేస్తూ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఆడబిడ్డల ఆత్మ గౌరవంగా భావించే బతుకమ్మ ఈ బతుకమ్మ సంబరాలు అంగరాన నింపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. 6వ రోజు బతుకమ్మ సంబరాలు పాలమూరు జిల్లాలో అంబరాన్ని అంటే మాత్రం చెప్పక తప్పదు. ఇది తాజా పరిస్థితి. విలేజ్లో శ్రీనివాసరావు, నందనచారి, హెచ్ఎం టీవీ, మహబూబ్ నగర్. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపురం మండలంలోని ఎద్దులాపూర్ గ్రామానికి చెందిన బల్తా సాహితా కుమార్ అండర్-19 విభాగంలో ఇంటర్నేషనల్ డొమెస్టిక్ క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు. అండర్-19 విభాగంలో శ్రీలంకలోని కొలంబియాలో జరగనున్న ఇంటర్నేషనల్ క్రికెట్ పోటీలకు ఎంపికగా తహసీల్దార్ కార్యాలయంలో సాహితీ కుమార్ను సాల్వాతో సన్మానించి అభినందించారు. మారుమూల గ్రామం నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ పోటీలకు ఎంపిక కావడం మండలానికి గర్వకారణమని తహసీల్దార్ ఎండి వకీల్ తెలిపారు. మండలం ఎద్దులాపురం గ్రామానికి చెందిన బాల్తా సాహిత్ కుమార్ అండర్-19 క్రికెట్ భారతదేశం తరఫున సెలెక్ట్ అయిన సందర్భంగా ఈరోజు వారు మా తహసీల్దార్ కార్యాలయంలోకి రావడం జరిగింది. వారిని ప్రత్యేకంగా ఈరోజు అభినందించడం జరిగింది. ముఖ్యంగా యువత వీరిని ఆదర్శంగా తీసుకొని అన్ని రంగాలలో ముందుండాలని చెప్పి ఈ సందర్భం పిలుపునిస్తూ కాళశ్రీరాంపూర్ ఖ్యాతిని దేశ స్థాయిలో వ్యాప్తించేందుకు సాహిత్ కుమార్ గారికి ప్రత్యేక. ములుగు జిల్లా మేడారంలో ముక్కుముడుపు పండుగను భాగంగా సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో తొలి మొక్కను పూజారులు నాటారు. అయితే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు అమ్మవార్లకు ముడుపుగా మేడారంలో తప్పకుండా మొక్కలు నాటాలి అంటూ పిలుపునిచ్చారు. ప్రస్తుతం మేడారం అడవులు తరిగిపోతున్నాయి. అడవులను రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నది మొక్క ముడుపు పండుగకు గ్రామంలో ఉన్న అందరూ ఏకమై శ్రీకారం చుట్టామని మేడారం పూజారులు తెలిపారు. సుమారు 500 మొక్కలను పూజారులు, గ్రామస్తులు, ఫారెస్ట్ అధికారులు నాటారు. పట్టణాల నుంచి ఉన్నటువంటి ఆ పట్టణ సంస్కృతి, ఆ పరిగెత్తే సంస్కృతి కాకుండా ఈ అడవి తల్లి బిడ్డల నుంచి మనం ఈ పల్లె యొక్క సంస్కృతిని నేర్చుకుంటూ మనం ప్రకృతితో కలిసించేటువంటి జీవితాన్ని నేర్చుకుంటూ మన అడవిని వృద్ధి చేస్తూ ప్లాస్టిక్ని తగ్గిస్తూ మన మధ్యలో ఉండేటువంటి బాంధవ్యాలను కూడా పెంచుకోవాలని చెప్పేసి ఒక పిలుపునిస్తున్నాము. ఈ పండుగ కేవలం మేడారంకి మాత్రమే పరిమితమైనది కాదు. మన భారతదేశంలో ఉన్న ప్రతి అడవిలోనూ ఈ మొక్క ముడుపు పండుగని చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి వనం కూడా ఒక దేవతే. అంతేకాకుండా గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా మొక్కలు అనేది పెరగాలి.
ఆ పెరిగేటువంటి కార్యక్రమాల కారణంగా మన మధ్యలో ఉన్నటువంటి బంధాలు పెరగాలి. అంటే ఈ మొక్క ముడుపు పండుగ ఒక గ్రామ పండుగ. గ్రామంలోని ప్రతి ఒక్క బిడ్డ తన వంతు భోజన ఖర్చుల నిమిత్తం ఒక సహాయ నిధికి విరాళంగా ఇస్తూ వారి వారి భోజనాలకి వారే ఏర్పాటు చేసుకొని సమిష్టిగా 500 మంది 1000 మంది గ్రామంలో ఉన్న వాళ్ళంతా ఎక్కడైతే ఖాళీ స్థలం ఉంటుందో అక్కడ ఒక అక్షర సత్యమైన వనభోజనం చేసి ఏమాత్రం ప్లాస్టిక్ని ఉపయోగించుకోకుండా వారి ఇంటి నుండే ఒక ప్లేటు, గ్లాసు, నీటి జగ్గు, ఒక చాప లాంటివి తీసుకొని రావడం ద్వారా ఏమాత్రం ప్లాస్టిక్ని పర్చేస్ చేయడం కానీ, అంటే కొనడం కానీ, వినియోగించడం కానీ, ఆ తర్వాత పడేయడం కానీ ఏమాత్రం లేకుండా చేయడం కారణంగా వచ్చే 1.5 కోటి మంది భక్తులు కూడా ఏమాత్రం ప్లాస్టిక్ని కొనకుండా ఈ మన మేడారం మహాజాతను చేసుకోవచ్చు అనే దిశగా ఈ రోజు వర్షాకాలం ఆధారంగా చేసుకునే ఈ పండుగ ద్వారా ఒక సమాంతరమైనటువంటి పర్యావరణ పండుగని మనం ప్రజలకు పరిచయం చేయడానికి ఈ రోజు మొదటి రోజు సాదృశ్యంగా మన సమ్మక్క సార్లక్క ఈ క్షేత్రంలోనే ఒక మొదటి మొక్కని మనం పెట్టడం జరిగింది. దాన్ని కాపాడుతూ ఈ 1 కోటి మందికి ఒక మంచి మెసేజ్ని, ఒక కర్తవ్యాన్ని బోధించే దిశగా అడుగులేస్తామని. వర్షాలు ఆగాయి, వరదలు తగ్గాయి. వరద నష్టం కూరగాయలపై పడడంతో ధరలు కొండెక్కాయి. దీంతో సామాన్యుడికి కష్టాలు పెరిగాయి. భారీ వర్షాల కారణంగా చాలా చోట్ల పంట నష్టపోవడంతో దిగుబడి తగ్గింది. దీంతో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. దాదాపు అన్ని కూరగాయలు సెంచరీ కొట్టేందుకు రెడీగా ఉన్నాయి. టమాటో ధర ఆల్రెడీ సెంచరీ కొట్టేసింది. ముందు ముందు ధరలు పెరిగే అవకాశాలు ఉందనే వ్యాపార వర్గాల సూచనతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ రైతు బజార్లో కూరగాయల ధరలు చూసి ప్రజలు బేజారవుతున్నారు. ఒకవైపు నిత్యావసరాలు, మరోవైపు కూరగాయల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మార్కెట్లో ప్రస్తుతం కిలో టమోటో ధర 100 రూపాయలు పలుకుతుండగా మిగతా కూరగాయలు హాఫ్ సెంచరీకి పైగానే చూపిస్తున్నాయి. అటు ఉల్లిపాయ ధరలు సైతం రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కేజీ ఉల్లిపాయ ధర మార్కెట్లో 60కి పైగానే ఉంది. దీంతో కూలీ నాలి చేసుకునే ప్రజలు పూట గడవడం కష్టంగా మారుతుంది. దేశవ్యాప్తంగా మహారాష్ట్ర నుంచి ఉల్లి ఎక్కువగా సరఫరా అవుతుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉల్లి సాగు అక్కడ ప్రజల అవసరాలకు తీర్చే స్థాయిలో లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో రవాణా సమయంలో 20% ఉల్లి పాడైపోయి వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. అందుకోసమే గిట్టుబాటు ధరలు పెంచి విక్రయించాల్సి వస్తుందని చెబుతున్నారు. పండుగలు సమీపిస్తుండటంతో కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. నా పేరు సాజీద్, మహబూబ్నగర్ కూరగాయల మార్కెట్ రైతు బజార్. టమాటా పెరగడం కారణం వల్ల లోకల్ మొత్తం అయిపోయింది. లోకల్ నుంచి బాగా రావట్లేదు టమాటా. బయట నుంచి భాగ్యపల్లి, మదనపల్లి అక్కడ నుంచి తెప్పిస్తున్నాం టమాటా. అయితే అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అగర దానికోసం టమాటా పెరిగింది. కొత్తలో అదే వర్షాల వల్ల బాగా వస్తలేదు, చీట వస్తుంది, మొత్తం టమాటా మచ్చలు అట్లా వస్తుంది. అందుకే టమాటా పెరిగింది. కూరగాయల రేట్లు మామూలుగా కాదు, అసలు కొనే సామాన్యుడు కొనే పరిస్థితిలో లేకుండా అయిపోయింది కూరగాయల రేట్ అనేది. ఎవరు దీనిలోకి వచ్చినా కూడా ఇప్పుడు 600 కూరగాయలు అంటే వెంటనే నమ్ముతారు ఎవరైనా? 600 కూరగాయలు టమాటా కొంచెం బాగుంటే, కొంచెం ఎర్రగా కొంచెం బాగుంటేనేమో 100 పెట్టారు. దానికన్నా కొంచెం బాగాలేకుంటే 80. పూర్తి బాగాలేనివి దేవులాడుకుంటారు. మధ్యతరగతి వస్తే 60-47 ఇస్తున్నారు. పుచ్చులు పోయినా సరే కానీ దాంట్లో అన్ని వెతుక్కొని తీసుకుంటున్నారు. పుణ్యక్షేత్రాలకు పుట్టినిలైన నంద్యాల జిల్లాలో మెయిన్ బస్టాండ్ అధ్వానంగా తయారైంది. బస్టాండ్లోకి ఎంట్రీ ఇవ్వాలంటే ముక్కు నోరు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి. బస్టాండ్ ఆవరణలో ప్రాంతం అంతా దుర్గంధం వెదజల్లుతుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అసలు పరిశుభ్రత అనేదే అక్కడ కనిపించడం లేదని వాపోతున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్ పేరు గొప్ప, ఊరు దిప్ప అన్న చందాన ఉంది. బస్టాండ్లో దాదాపు చెన్నై నుంచి హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు అన్నిటికీ సెంటర్ అయిన నంద్యాల పట్టణ బస్టాండ్లో ఈరోజు అభివృద్ధి అనేది ఎక్కడ శూన్యము. ఎక్కడంటే ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ లోనే దాదాపు పెచ్చు పలిపోతాయి, సరైన ఫ్యాన్లు లేవు. అదేగా ఆ పైన సిమెంట్ అంతా పెచ్చు ఉల్లిపోతున్నాయి. రాత్రిపూట పండుకునే ప్రజల పైన ఎప్పుడు పడతాయి ఏం కదా అర్థం కావడం లేదు. అదే విధంగా అక్కడ ఉన్న షాపులన్నీ ప్రజలను దోపిడీ చేస్తున్నారు.
నంద్యాల బస్టాండ్ ప్రాంగణంలో ఒకవైపు పందులు కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి, మరోవైపు అక్కడి టాయిలెట్లు నిర్వహణ లోపంతో అపరిశుభ్రంగా తయారయ్యాయి. వాటి నిర్వహణను పట్టించుకునేవారు లేక దుర్వాసన వ్యాపింపజేస్తున్నాయి. ఇక ప్రయాణికులు సేద తీరేందుకు కూర్చునే స్లాబ్ ఫ్లోరింగ్ పూర్తిగా శిథిలమైంది. బస్టాండ్ బిల్డింగ్ పెచ్చులుడిపై శిథిలావస్థకు చేరుకుంది. బస్సుల కోసం వెయిట్ చేసే సమయంలో బిల్డింగ్ పెచ్చులు ఎప్పుడు తమపై పడతాయోనని టెన్షన్తోనే అక్కడ ప్రయాణికులు ఉన్నారు. నంద్యాల స్థానిక ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్టిస్ట్ బస్టాండ్ చాలా దారుణానికి ఈరోజు తయారైంది. ఎందుకంటే పేరుకేమో జిల్లాగా మార్చారు, కానీ ఇంతవరకు అభివృద్ధి అనేది కూడా మన స్థానికంగా ఉన్న బస్టాండ్ చూసి అర్థమైపోతుంది. స్త్రీలు కానీ, ప్రయాణికులు కానీ, విద్యార్థినులు కానీ, విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఎంప్లాయీస్లు కూడా ప్రజానికం కూడా ఎక్కువగా సమూహంగా ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఇంతవరకు కూడా ఏ అధికారి కూడా స్పందించుకోవడం అనేది చాలా బాధాకరం. ఈరోజు చూస్తున్నాం, చిన్న మండలాలకు కూడా నూతన బస్టాండ్లను ఏర్పాటు చేసి ఈరోజు అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ గమనించి ఆ యొక్క బస్టాండ్ ఆవరణ ప్రాంతాన్ని శుభ్రపరిచి ప్రజలకు ఆరోగ్యవంతంగా ఉండేదానికి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా స్టాఫ్ కూడా దీనిపైన శ్రద్ధ వహించి ఆ నూతన బిల్డింగ్ కార్యక్రమాన్ని దానికి లేకుంటే మా బస్టాండ్లో చూస్తే ఈ శిలాఫలకాలు కూడా ఎక్కడ మీద పడతాయో ప్రయాణికులు అనే భయాందోళన కూడా గురవుతున్నారు. కాబట్టి మీరు కంపల్సరీగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు గమనించి వాటి సమస్యలపైన తక్షణమే ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. నంద్యాల పేరుకే జిల్లాగా అవతరించిన అభివృద్ధిలో మాత్రం వెనకంజలోనే ఉందని అంటున్నారు స్థానికులు. ప్రధాన బస్టాండ్లో మహిళలకు కనీసం టాయిలెట్లు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్ ఆవరణలో ఎక్కడ చూసినా పారిశుద్ధ్య నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందంటున్నారు. చిన్న చిన్న మండలాల అభివృద్ధి జరుగుతున్నా జిల్లా కేంద్రంలోని బస్టాండ్ మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదని తెలుపుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు బస్టాండ్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నంద్యాల పట్టణంలోని ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్ పేరు గొప్ప ఊరు దిప్ప అన్న చందాన ఉంది. బస్టాండ్లో దాదాపు చెన్నై నుంచి హైదరాబాదు ఇతర ప్రాంతాలకు అన్నిటికీ సెంటర్ అయిన నంద్యాల పట్టణ బస్టాండ్లో ఈరోజు అభివృద్ధి అనేది ఎక్కడ శూన్యము. ఎక్కడంటే ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ లోనే దాదాపు పెచ్చు పలిపోతున్నాయి, సరైన ఫ్యాన్లు లేవు. అదేగా ఆ పైన సిమెంట్ అంతా పెచ్చు ఉల్లిపోతున్నాయి. రాత్రిపూట పండుకునే ప్రజల పైన ఎప్పుడు పడతాయి ఏం కదా అర్థం కావడం లేదు. అదే విధంగా అక్కడ ఉన్న షాపులన్నీ ప్రజలను దోపిడీ చేస్తున్నారు. నంద్యాల బస్టాండ్ నుంచి నిత్యం శ్రీశైలం, మహానంది, ఓంకారం వంటి పుణ్యక్షేత్రాలకు ప్రయాణాలు సాగిస్తారు. వేల సంఖ్యలో ప్రయాణికులు బస్సుల్నే ఆశ్రయిస్తారు. అయితే ఎంత ప్రాధాన్యత ఉన్నప్పటికీ బస్టాండ్ నిర్వహణను అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బస్టాండ్ను డెవలప్ చేస్తామని అధికారులు మాటలకే పరిమితమయ్యారు. ఇది తప్ప కార్యరూపం దాల్చింది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నంద్యాల బస్టాండ్ దుస్థితిపై ఫోకస్ పెట్టి అభివృద్ధి చేయాలంటూ ప్రయాణికులు కోరుతున్నారు. అయితే సురక్షితంగా ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్వహిస్తున్నటువంటి ప్రయాణ ప్రాంగణాలు మాత్రం అధ్వాన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. మరోవైపు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనే ధ్యేయంగా చెప్తున్నటువంటి ఆర్టీసీ అధికారులు అవి కేవలం కాగితాలకే పరిమితమవుతున్నటువంటి పరిస్థితి లేకపోలేదు. ఇంకోవైపు ఆర్టీసీ బస్టాండ్లో నిర్వహిస్తున్నటువంటి స్టాల్స్లో అధిక రేట్లకు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు. మరి ఇప్పటికైనా ఎంతో పేరున్నటువంటి ప్రయాణ ప్రాంగణాలపై ఆర్టీసీ అధికారులతో పాటు పాలకులు పూర్తి స్థాయిలో దృష్టి సారించి ప్రయాణికులకు మెరుగైన సేవలు కల్పించాలని మనము ఆశిద్దాం. కెమెరామెన్ పవన్. నిలువ నీడలేని నిరుపేదలు జానడి జాగా కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా అధికారులు కనికరించరు. అన్ని అర్హతలు ఉండి ఉపాధి లేక భూమిని నమ్ముకుని ఏళ్ల తరబడి ప్రభుత్వ భూమిని సాగు చేసుకున్న వారికి 1,00,000 నిబంధనలు చెప్తారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ భూముల జోలికి వస్తే క్షణం కూడా ఉపేక్షించమంటూ హెచ్చరికలు చేస్తారు ఆ శాఖ అధికారులు. రెవెన్యూ రికార్డులోని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయాల సాక్షిగా ప్రభుత్వానికి చెందిన భూములు 100 ఎకరాలు ఒకరే స్వాహా చేశారు. ఏకంగా 1,500 ఎకరాల రికార్డులు తారుమారయ్యాయి, కానీ యాక్షన్ లేదు. తిరుపతి జిల్లా గూడూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఒక గ్రామంలో బడాబాబుల కనసన్నలో జరిగింది. గూడూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని అతిపెద్ద రెవెన్యూ గ్రామం కొండగుంట.
గ్రామంలోని ఒక నాయకుడు భూములు స్వాహా చేస్తున్నాడు. గ్రామంలో చెట్టు పుట్ట కాలువ చెరువు అన్న తేడా లేకుండా ఏకంగా 100 ఎకరాల భూములను బినామీ పేర్లతో హక్కులు పొందారు. ప్రభుత్వ భూములు పరిరక్షించాల్సిన అధికారులు సదరు నేతకే వత్తాసు పలికారు. ఇదే విషయాన్ని కొందరు న్యాయస్థానాల దృష్టికి తీసుకువెళ్లారు. అక్రమాలకు సహకారం అందించిన రెవెన్యూ అధికారులు ఏకంగా ప్రభుత్వాన్ని న్యాయస్థానాన్ని సైతం తప్పుదారి మళ్లించారు. భూములు స్వాహా చేసినట్లు కనిపిస్తున్న ఉన్నతాధికారులు మాత్రం తప్పుడు రికార్డులు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.